ఫోటోషాప్లో ఈ ఎఫెక్ట్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. వీడియో వచ్చేసి సేవ్ అయితే చేసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అయితే అవుతుంది. నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను సబ్జెక్ట్ని. ఓకే, సో దీన్ని ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేసి నేనైతే పేస్ట్ అయితే చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ లేయర్ మీద మనం వచ్చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ పిక్సెల్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింది లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని నేను వచ్చేసి సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వచ్చేసి మాడిఫై అని ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి ఎక్స్పాండ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసి 20 అయితే పెట్టుకోండి ఎక్స్పాండ్. ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. దీన్ని సెలెక్ట్ అయితే చేసి కంటెంట్ అవేర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి ఓకే అయితే ప్రెస్ అయితే చేయండి. నెక్స్ట్ కంట్రోల్ D అయితే ప్రెస్ అయితే చేయండి. రైట్ క్లిక్ అయితే చేయండి ఇమేజ్ మీద, ఇచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఫిల్టర్కి అయితే వెళ్ళండి. ఇక్కడ లిక్లిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఈ సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఈ ఫస్ట్ టూల్ ఉంటుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ అయితే వేసుకోండి. ఫోటోని జూమ్ చేసుకొని బ్రష్ సైజ్ అయితే పెంచుకోండి, చేసుకొని లైట్గా ఇలా అండ్ చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఓకే అయితే ప్రెస్ అయితే చేయండి. సో సింపుల్గా ఇలా మనం అయితే ఎడిట్ అయితే చేయొచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అయితే అవ్వండి.